తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు హాజరు కానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి. మానవీధుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అనుమతినిచ్చున్నారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 5:30కు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చినశేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. ఇక రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. సూర్యుడు జన్మించిన మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. రథసప్తమి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు అనుమతించబోమన్నారు ఈవో శ్యామలరావు. కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. రథసప్తమి సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అంతేకాదు ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అలర్ట్ అయిన టీటీడీ గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వితరణ చేరున్నారు. మరోవైపు గ్యాలరీలోకి చేరుకోలేక బయట ఉండే భక్తులకు వాహన సేవలను తొలగించేందుకు ఎల్జీడీ స్క్రీన్లను సిద్ధం చేశారు. మాడవీధుల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులను కేటాయించారు. రథసప్తమి వేడుకలకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2 రెట్ల అధిక భద్రత కల్పిస్తోంది టీటీడీ. ఇక రథసప్తమి సందర్భంగా టీటీడీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, స్టోరీ వేసినారా? తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాటైపోయి ఉదయం 5:30 నుంచి వేడుకలు మొదలయ్యాయి. భక్తులు భారీగా రానుండడంతో టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి చేపట్టారు. లక్షల్లో వచ్చిన భక్తులకు కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు వారికి సక్రమంగా అందే విధంగా పగడ్బందీ చర్యలైతే చేపట్టారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ రథసప్తమి వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. కాసేపటి క్రితమే ఆలయం వద్ద నుండి ఇక్కడ సూర్యప్రభ వాహనము ప్రారంభమైంది. సూర్యప్రభ వాహనం సరిగ్గా 5:30 గంటలకు ప్రారంభమై మనము విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు సూర్యప్రభ వాహనం మీద మాడవీధుల్లో భక్తులకు స్వామివారి దర్శనమిస్తున్నారు. ఇవాళ సూర్య జయంతి, అదేవిధంగా రథసప్తమి కావడంతో ఈ సూర్యప్రభ వాహనానికి చాలా విశిష్టత ఉంటుంది. సూర్యప్రభ వాహనాన్ని
స్వామివారిని భక్తులు దర్శించుకున్నట్లయితే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు భావిస్తారు. అందుకే భారీ ఎత్తున ఇవాళ మాడవీధుల్లో అంతా పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉన్న పరిస్థితి. కాసేపట్లో అంటే ఇక్కడ నుంచి సూర్యప్రభ వాహనం ఇప్పుడే శ్రీవారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత ఏదైతే పడమర మాడవీధి అదేవిధంగా ఉత్తర మాడవీధి కార్నర్లో వెళ్ళి స్వామివారు అక్కడ వేచి ఉంటారో అక్కడ సూర్యుడు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు అక్కడ స్వామివారికి హారతి ఇచ్చి సూర్య హారతి ఇచ్చి ఆ తర్వాత అనేది కొనసాగుతుంది. వాహన సేవలో పాల్గొని కూడా భక్తులు భారీ ఎత్తున గ్యాలరీలో అంతా కూడా భారీ ఎత్తున భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మొత్తం 7 వాహనాల మీద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అందుకే భక్తులంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ గ్యాలరీలో వేచి ఉన్న పరిస్థితి. గ్యాలరీలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి మంచినీరు, ఆహారము, ఇతర టీ, కాఫీ ఇలాంటివన్నీ కూడా అందజేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా కూడా మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా ఎండకి ఇబ్బందులు లేకుండా జర్మన్ ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా భారీ ఎత్తున ఈ షెడ్ల కింద అయితే వేచి ఉన్న పరిస్థితే కనపడుతుంది. బలరాం, శ్రీనివాస్, అంటే లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఈ రోజు ప్రముఖంగా చాలా ప్రముఖ రోజు రథసప్తమికి అన్ని ఏర్పాట్లు, ఇప్పటికే సూర్యప్రభ వాహనం కూడా మొదలైంది. భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా భద్రత ఏ రకంగా అక్కడ కనిపిస్తూ ఉంది? అంటే ఇవాళ భక్తులు దాదాపుగా 2 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేసింది. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. భక్తులు గ్యాలరీలో ఉన్న సమయంలో వాళ్ళకి ఆహారము, మంచినీరు అందించడానికి చర్యలు తీసుకుంది. అదేవిధంగా కూడా మొత్తం 2000 మంది పోలీసులు, ఇటు టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 1000 మంది, ఆ తర్వాత శ్రీవారి సేవకులు మరో 3000 మంది భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకము, ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించాలనేదే టీటీడీ యొక్క ఉద్దేశము. అందుకు సంబంధించే మాడవీధుల్లో వాహన సేవలు తిరిగేటప్పుడు అంటే 7 వాహనాలు తిరుగుతాయి. అవన్నీ కూడా భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. మరోవైపు మూల విరాట్ ఆలయంలో, శ్రీవారి ఆలయం గర్భాలయంలో ఉన్న మూల విరాట్ ను కూడా దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసింది. ఇటు మూల విరాట్ ను దర్శించుకోవాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు 2లో వేచి ఉండి భక్తులు అక్కడి నుంచి నేరుగా దర్శనం చేసుకోవాలి. అయితే ఎటువంటి స్లాటెడ్ టికెట్లు కూడా ఇవ్వడాన్ని నిన్నటి నుంచే టీటీడీ నిలిపివేసింది. అంటే భక్తులు ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళకే దర్శనం లభించాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. మనం చూడొచ్చు శ్రీవారి ఆలయము, ఆలయ పరిసరాలు, అదేవిధంగా మాడవీధులంతా కూడా గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ వాహన సేవలు అనేది రాత్రి 8 నుండి ఆ తర్వాత 10 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఇప్పుడే కాసేపటి క్రితమే 5:30 గంటలకు ఈ వాహన సేవ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా మరో 6 వాహనాలు కూడా మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తాయి. బలరాం, అంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అక్కడ తిరుమలలో అన్ని వసతులు అందే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతోంది టీటీడీ? ప్రత్యేక దృష్టి ఏమైనా చేపడుతోందా? మరోవైపు ఈరోజు ఏమైనా స్పెషల్ దర్శనాలు ఉంటాయా? వాటిని రద్దు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? అంటే అన్ని ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు అన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇంకా సిఫార్సు ఉత్తరాలపైన ఇచ్చే బ్రేక్ దర్శనాలన్నీ రద్దు చేసింది. ఇక చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు, ఇటువంటి టికెట్లు ఏదైతే 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా టీటీడీ ఇవాళ రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. మాడవీధుల్లో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఇవాళ ఎండ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మాడవీధుల్లో అంతా గ్యాలరీల పైన అంతా ఈ జర్మన్ షెడ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా భక్తులు ఎండకి కానీ చలికి కానీ ఇబ్బంది పడకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నిన్న రాత్రి నుంచే ఈ మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. వాళ్ళందరూ కూడా సూర్యప్రభ వాహనం కోసము ప్రధానంగా వేచి ఉన్న పరిస్థితి. వాళ్ళందరికీ సూర్యప్రభ వాహనము దర్శనమైన తర్వాత కాస్త గ్యాలరీలన్నీ కూడా గ్యాలరీలో నుంచి భక్తులు వెలుపలికి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఇదే విధంగా రద్దీ అయితే కొనసాగే అవకాశం ఉంది. బలరాం, శ్రీనివాస్, ఈరోజు రథసప్తమి నేపథ్యంలో ఎటువంటి ప్రత్యేక కైంకర్యాలు, పూజలు ఉంటాయి? ప్రధానంగా ఈ రోజు సూర్య జయంతి రథసప్తమి కావడంతో శ్రీవారి ఆలయంలో
స్వామివారికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇటు వాహన మండపానికి స్వామివారిని తీసుకొచ్చారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా అలంకరించిన సూర్యప్రభ వాహనం మీద స్వామివారు ఆశీనులయ్యారు. ఆ తర్వాత సూర్యప్రభ వాహనము ప్రారంభమైంది. ఇప్పుడే మాడవీధుల్లో కూడా సూర్యప్రభ వాహనం అనేది కొనసాగుతుంది. ఈ రోజు రథసప్తమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఇటు ప్రత్యేకంగా పూజలు అయితే జరిగాయి. ఇంకా కూడా ఈ 7 వాహన సేవలు కూడా సాయంత్రం వరకు కొనసాగుతాయి. అంటే భక్తులు ఈరోజు సూర్యప్రభ వాహనం కావడంతో భారీ ఎత్తున అంటే ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత సూర్యప్రభ వాహనాన్ని దర్శించుకుంటే ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇవన్నీ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే సూర్యప్రభ వాహనంలో భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. వీళ్ళు ఈ భక్తులు ఇదే విధంగా మాడవీధుల్లోని గ్యాలరీలో కూర్చొని సాయంత్రం వరకు కూడా 7 వాహనాలు వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తం శ్రీవారి ఆలయము ఇటు మాడవీధులంతా కూడా గోవింద నామ స్మరణలతో మారిమోగిపోతున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సప్తమి ఒక్కటే కాదు, కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కనా సప్తమి, అచలా సప్తమి, రథ. అరసవల్లి పుణ్యక్షేత్రంలో ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జయంతోత్సవాలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఆదిత్యుని జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి 12:15 సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు అర్చకులు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన స్వామివారిని భక్తులకు దర్శనమివ్వనున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకోనున్నారు. 1,20,000 మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు తరలి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి క్షీరాభిషేకం క్యూ లైన్లో వేచి ఉన్నారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతమైన దినం అది రథసప్తమి. ఆ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే, అర్చించుకుంటే వారికి శుభప్రదం అవుతుందని, రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే మనకి పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా వారు ఎంతో మేలు చేసుకొని ఉంటారని వారి ఉద్దేశం. 2 పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో నిల్చున్న ఆ సూర్యనారాయణ స్వామి నిజరూప సందర్శనానికి భక్తులు ఏదేస్తారు. అట్లాగే సూర్యనారాయణ స్వామి వారి ఈ 3 గంటల నుంచి కూడా వరకు ఉంటుంది నిజరూప దర్శనం. 3 గంటల తర్వాత స్వామివారికి అలంకార సేవ ఉంటుంది. అలంకార సేవ కూడా అత్యద్భుతంగా పూలమాల అలంకార సేవ జరుగుతుంది. తర్వాత 10:30 గంటలకి ఏకాంత సేవ, పౌడంపి సేవతో ఈ రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. రథసప్తమి వేడుకలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో భద్రాజీ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు వంటి సదుపాయాలు, ప్రసాదాలు, మంచినీళ్లు ఏర్పాటు చేశామన్నారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతమైన దినం అది రథసప్తమి. రథసప్తమి సందర్భంగా శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం 4 డిపార్ట్మెంట్లు, దేవాదాయ శాఖ, అలాగే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అన్నీ కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సెక్టార్ వైజ్గా ఒక టెంపుల్ ఇన్సైడ్, టెంపుల్ ముందున్న రాజగోపురం దగ్గర, అలాగే క్యూ లైన్స్, ప్రధాన క్యూ లైన్స్, రెండవది జనరల్ లైన్స్ క్యూ లైన్స్ దగ్గర ఇలా సెక్టార్ వైజ్గా విభజించారు. ఆ మేరకు ప్రతి సెక్టార్లో కూడా ఎండోమెంట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ని, 2 డిప్యూటీ కమిషనర్ని దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలోనూ, ఈఓ స్థాయిలో కూడా సెక్టార్లో వాళ్ళకి అసిస్టెంట్స్ కింద మనం ఇవ్వడం జరిగిందండి.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 3 రోజులు ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పవిత్రమైన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్ తో వైభవంగా చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈ రోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి దానికి కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేసుకొని వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. రథసప్తమి వేడుకల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 3,000 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ను 5 రూట్లుగా విభజించారు. నరసనపేట నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ జంక్షన్ నుంచి సంతోషిమాత టెంపుల్ మీదుగా 80 ఫీట్ రోడ్లో రావాలని, నవభారత్ నుంచి వచ్చేవారు 7 రోడ్ల జంక్షన్ మీదుగా, పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి సంతోషిమాత టెంపుల్ గుండా 80 ఫీట్ రోడ్డు, అలాగే సింహద్వారం బలగ వైపు నుంచి వచ్చే వాహనాలు డే నైట్ జంక్షన్ మీదుగా ఓబీఎస్ సంతోషిమాత టెంపుల్ మీదుగా 80 ఫీట్ రోడ్డుకు రావాలని, గార వైపు నుంచి వచ్చే వాహనాలు బారాడ వద్ద పార్కింగ్ చేసుకుని అరసవల్లి టెంపుల్కు చేరుకోవాలని సూచించారు. అందరికీ కూడా స్లాట్స్ ఇవ్వడం, అడ్మిన్ గారు చెప్పిన స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్స్లోనే వాళ్ళని అలౌ చేస్తాం. మరి వచ్చే భక్తులకి రోడ్డు డైవర్షన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ కోసం. అలాగే ట్రాఫిక్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నుంచి వచ్చినప్పుడు 80 ఫీట్ రోడ్లో మనం పార్కింగ్ ఇచ్చేవాళ్ళం. 80 ఫీట్ రోడ్లో ప్రోగ్రామ్స్ ఇంతకుముందు అక్కడ ఉండడంతో 80 ఫీట్ కొండ అక్కడ కన్నయ్య కాలనీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కన్నయ్య కాలనీలో 4 వీలర్ పార్కింగ్ సుమారు 1000 వెహికల్స్ సరిపోయినంత పార్కింగ్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం రథసప్తమికి సంబంధించినటువంటి క్షీరాభిషేకం అయితే స్వామివారి మూల విరాట జరుగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు స్వామివారి క్షీరాభిషేకం చేసిన తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి స్వామివారికి ఇతర కార్యక్రమాలు చేస్తారు. దీనికోసం పెద్ద ఎత్తున అయితే కార్యక్రమాలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేశారు అటువైపు అధికారులు కూడా. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటిసారిగా రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పెద్ద ఎత్తున అటువైపు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అయితే మొత్తం ప్రత్యేక క్యూ లైన్స్ కూడా అటువైపు విఐపీలు తాకిడిని కూడా తట్టుకునే విధంగా అయితే ప్రత్యేక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకే ముందుగా వెళ్లే విధంగా అయితే ప్రత్యేకంగా అయితే మనం క్యూ లైన్స్ మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాం. మరోవైపు చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అటువైపు టెంట్లతో పాటు చిన్నపిల్లలకు పాలు వంటి పదార్థాలను కూడా అందజేస్తూ ఉన్నారు. మరోవైపు క్యూ లైన్స్ ను కూడా వివిధ కేటగిరీలుగా ఉంచి మొత్తం 5 జోన్లలో ఒక ప్రజలందరినీ కూడా స్వామివారి దర్శనం కలిగించారు. రథసప్తమి సమయంలోనే
మొత్తం దర్శనం అయ్యే విధంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాం. సార్ ఎలా ఉన్నాయి ఈ రోజు ఏర్పాట్లు? కానీ సూపర్ ఉంది, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. మరి ఇలాగా ఎప్పుడు ఏ సంవత్సరం కూడా లేదు. ఈ సంవత్సరం చాలా బాగుంది. అది చాలా కబడ్డీ బందీ చేశారు పోలీసు వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చాలా చేశారు. మరి ఇలాగా ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటే చాలా బాగుంటది. యాత్రికులకు కూడా అన్ని సదుపాయాలు బాగా చేశారు, బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి. ఈ సంవత్సరం చాలా బాగుందండి. పకడ్బందీగా అన్ని బాగా పోలీసులు అన్ని బాగా చేశారు, బాగుంది. మాది ఊరే. మేము చాలా దూరం నుంచి వచ్చాం సార్. అంతకుముందు వచ్చి 7 years అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఈ విధంగా చేస్తారని అనుకోలేదు. టికెట్ దగ్గర మాత్రం కొంచెం లేట్ చేశారండి. అక్కడ ఒక టికెట్కి 3 టికెట్లు రావడం అనేది జరిగింది. అందుకే లేట్ అయింది. కొంచెం లేదా ఇంకా కొంచెం ముందుగా వెళ్ళిపోతాం. పర్లేదు ఎక్విప్మెంట్స్ మాత్రం. ఈ భక్తులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. మొత్తం స్వామివారి దర్శనం అయితే చాలా త్వరగా జరుగుతుంది. ఒకప్పుడు క్యూ లైన్స్ సంబంధించి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యేక క్యూ లైన్స్ కూడా సాధారణ భక్తుల కోసం 3-4 లైన్స్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర పండుగగా ప్రకటించారో దీనిలో భాగంగా 3 రోజులు బట్టి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అటు సినీ నటులతో కానీ అటు వేరే ఇతర కార్యక్రమాలు కానీ సంగీత విభాగాలు ఇలాంటి కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ కూడా తీసుకొచ్చి శ్రీకాకుళం వాసులకైతే హెలికాప్టర్ రైడ్ కూడా ఈ 4 రోజుల పాటు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూస్తున్నాం విజువల్స్ లో స్వామివారి దర్శనం 12 గంటలకి అయితే ప్రారంభమైందో నిద్రోప దర్శనం, క్షీరాభిషేకం. అక్కడి నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్యూ లైన్స్ లో అయితే భక్తులు అయితే వస్తున్నారు. సుమారు ఈ రోజు ఉదయం పూటనే 1,00,000 మంది వైపు దాటి భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రజలంతా కూడా అటు అధికారులు కూడా భావిస్తారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేశారు. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఎన్జిఓల సహకారంతో వారికి కూడా అన్నదానాలు వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్స్ తో పాటు పిల్లలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి భక్తులు అయితే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో పాటు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.